కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ దేవరకొండని ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. విజయ్ మాటలు చేష్టలు అగ్రెసివ్ గానే ఉంటాయి. అర్జున్ రెడ్డితో క్యారెక్టరైజేషన్ విజయ్ ని రౌడీ హీరోని చేసేసింది. ఈసారి ఏకంగా రౌడీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఎలాగో మీరే చూడండి. విజయ్ దేవరకొండ కెరియర్ లో హిట్లంటే ముచ్చటగా మూడే కనిపిస్తాయి. అర్జున్ రెడ్డితో యూత్ కి, గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. హారర్ థ్రిల్లర్ టాక్సీ వాళ్ళతో వచ్చిన సక్సెస్ తర్వాత హిట్ చూడలేదు. ఎన్ని సినిమాలు చేసినా నిరాశ ఎదురైంది. సక్సెస్ లేకపోయినా ఆఫర్స్ పెరిగాయే గానీ తగ్గలేదు. రౌడీ హీరో అని పిలిపించుకుంటున్న విజయ్ రౌడీ రోల్ పోషిస్తున్నాడు. కిరణ భవనంతో రాజావారు రాణిగారు తీసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఆ మధ్య ఓ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ రౌడీ జనార్దన టైటిల్ ని లీక్ చేశాడు. చివరికి అదే ఫైనల్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మాట్లాడుతూ విజయ్ కెరియర్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడని 2026 లో సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండతో ప్రాపర్ ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇంత మాస్ ఇప్పటి వరకు బ్లడ్ షెడ్ క్యారెక్టర్ చేయలేదు విజయ్. సో ఇప్పుడు ఒక యూత్ఫుల్ గా ఉండే ఒక అర్జున్ రెడ్డి గానీ, గీత గోవిందం గానీ, పెళ్లి చూపులు గానీ అలాంటివి చేశాడు. సో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్. 80s బ్యాక్గ్రౌండ్ లో ఒక వరల్డ్ ని. విజయ్ దేవరకొండ దిల్ రాజు కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా ఈసారి రౌడీ జనార్దన్ తో హిట్ కొడతామన్న నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ టైం విజయ్ తో కీర్తి సురేష్ జత కడుతోంది. 80వ దశకం కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ గోదావరి యాసలో మాట్లాడబోతున్నాడు.